హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే టైప్స్ ఆఫ్ ఫ్లోస్ పైన ఎలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆ క్వెషన్స్‌కి మనం ఎలా ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అన్నది చాలా బేసిక్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 క్వెషన్స్ వరకు ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ యాస్పెక్ట్ పైన నేను క్రియేట్ చేసి పెట్టాననమాట. సో 10 క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి స్కిప్ అది చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్వెషన్ ఇక్కడ మనకు సింపుల్‌గానే అనిపిస్తది. బట్ మనం ఎలా ఆన్సర్ చేయాలి, రియల్ టైమ్‌లో ఎలా ఆన్సర్ చేయాలి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. అక్కడ ఫెయిల్ అవుతాం చాలామంది. ఓకే. సో అది సంగతి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇప్పటివరకు ఇంకా మన ఛానెల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఎందుకనంటే పెగాలో నేనే ఫస్ట్ ఏది ఇట్లా డైలీ కాంటెంట్ అన్నది నేను క్రియేట్ చేయడం. ఓకేనా. సో అందుకే ఎందుకు ఈ ఉన్న టైంలో కొంచెం మనం యూటిలైజ్ చేద్దామనే ఆ ఒక్కటే ఇంటెన్షన్‌తో నేనైతే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో కొంచెం నాకు మోటివేషన్ అయితే క్రియేట్ చేయండి. ఓకే. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో థట్ నేను మీకోసం ఇంకా మంచి మంచి కాంటెంట్‌తో అనేది వస్తాను. ఓకే. రైట్. మూవింగ్ బ్యాక్ టు టుడేస్ యాస్పెక్ట్. ఫస్ట్ క్వెషన్ అతనికేందంటే టైప్స్ ఆఫ్ ఫ్లోస్. మరి టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అంటే ఏంటి? ఫస్ట్ క్వెషన్ రాగానే మనం ఏం జెప్పాలి అనంటే, వి హావ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఓకే. వన్ ఈస్ స్క్రీన్ ఫ్లో అండ్ సెకండ్ వన్ ఈస్ ప్రాసెస్ ఫ్లో. అంతే. అంతకు మించి ఎక్కువ ఏం బెట్టకండి. ఎక్కువ ఏం అడగకండి. ఇఫ్ ఇన్ కేస్ తను అడిగితే ఓకే. ఐ నీడ్ టు మోర్ ఐ నీడ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఈచ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఫ్లోస్ అని ఇలా అంటే అప్పుడు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. స్క్రీన్ ఫ్లో అంటే సో అండ్ సో, ప్రాసెస్ ఫ్లో అంటే సో అండ్ సో, దీని డిఫరెన్సెస్ అవి ఇవి అని చెప్పండనమాట. ఓకేనా. నార్మల్ టైమ్‌లో ఇట్లని షార్ట్ అడిగితే షార్ట్‌గానే ఆన్సర్ చెప్పండి. ఓకేనా. ఇఫ్ దే ఫర్ సపోజ్ ఇంకా వాళ్ళు లాంగ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే చెప్పండి. ఓకేనా. ఇది అయిపాయే. ఫస్ట్ క్వెషన్‌కి సింపుల్ ఆన్సర్. సెకండ్ హౌ టు క్రియేట్ ఏ స్క్రీన్ ఫ్లో ఫ్రమ్ ది కేస్ లైఫ్ సైకిల్. ఇదే కదా కేస్ లైఫ్ సైకిల్. ఈ కేస్ లైఫ్ సైకిల్‌లో మీరు ఎట్లా క్రియేట్ చేస్తారు? స్క్రీన్ ఫ్లో అన్నది ఎట్లా క్రియేట్ చేస్తారు? ఆ ప్రాసెస్ ఫ్లోని ఎట్లా క్రియేట్ చేస్తారు? దీంట్లో 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ సింప్లీ మనము యాడ్ ప్రాసెస్ ఉంది కదా! ఈ యాడ్ ప్రాసెస్ న్యూ ప్రాసెస్‌కి ఏంటనంటే ప్రాసెస్ ఫ్లో, మల్టీ స్టెప్ ఫార్మ్ వచ్చరికి ఏంటి అనంటే మనకు స్క్రీన్ ఫ్లో. ఓకేనా? సో, ఇది సంగతి. ఇదొక వే. అండ్ సింప్లీ ఇక్కడ మనం డైరెక్ట్‌లీ ఇక్కడ మనం క్లిక్ చేస్తే సరిపోతదనమాట. ఫార్మ్ స్టెప్ అంటే ఏంటి? ఫార్మ్ స్టెప్ అంటే మనకొచ్చరికి ఏందంటే స్క్రీన్ ఫ్లో. స్టెప్ అంటే ఏంటి అనంటే నార్మల్‌గా ప్రాసెస్ ఫ్లో. ఓకేనా. సో ఈ 2 వేస్‌లో మనం వచ్చరికి ఏందంటే క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. థర్డ్ వచ్చరికి ఏందంటే హౌ టు ఐడెంటిఫై ద టైప్స్ ఆఫ్ ఫ్లోస్. ఇంతకు ముందు చెప్పిందే కదా! ఫార్మ్ స్టెప్ ఉంటే స్క్రీన్ ఫ్లో, స్టెప్ ఉంటే ప్రాసెస్ ఫ్లో. ఇది ఎక్కడ కేస్ లైఫ్ సైకిల్ నుంచెల్లి. కేస్ లైఫ్ సైకిల్ నుంచెల్లి ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అన్నది థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ వచ్చరికి ఏందంటే డిఫరెన్సెస్ బిట్వీన్ స్క్రీన్ ఫ్లో అండ్ యాస్ వెల్ యాస్ ఎ ప్రాసెస్ ఫ్లో. ఓకేనా. ఇది ఇంకా బేసిక్ క్వెషన్ అన్నమాట. ఓకే. ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇంకా మీరు. ఓకేనా. ఫస్ట్ రౌండ్ గాని, ఇంకా క్లయింట్ రౌండ్ ఇలాంటి బేసిక్ క్వెషన్ ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ గూడా చేయొచ్చు ఇలాంటి క్వెషన్స్. ఓకేనా. అంత డామ్ ఉంటుందన్నమాట. అంత డామ్ షూర్‌గుంటుంది. మరి ఇంత ఎలా ఎలా చెప్పాలి అనంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ రావాలి. ఓకేనా. చెప్తాను మీకు మంచి ప్రొఫెషనల్ వేలో ఎలా ఇంటర్వ్యూకి ఎలా ఇంప్రెస్ చేయాలనే విధంగా కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటి అనంటే మనము స్క్రీన్ ఫ్లో చూసినట్టయితే ఫస్ట్ ఏంటి అనంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి వద్దాం. ఇదేంటిది మామూలుగా స్టార్ట్ షేపు, కనెక్టర్, అసైన్‌మెంట్, ఎండ్ షేప్. ఓకేనా. ప్రతి ఒక్క ఫ్లోలో ఉండే కామన్స్ ఇవి. ఇవి మనకు స్టార్ట్ షేప్ ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తే మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఫస్ట్ ఇక్కడ నుంచి చేద్దాంలే. ఈ డిజైన్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఈ డిజైన్ ట్యాబ్‌లో మనకు కేటగిరీలో ఏంటి? కేటగిరీలో మనకు స్క్రీన్ ఫ్లో ఉంటే ఈ మన స్క్రీన్ ఫ్లో అని, ఇది ప్రాసెస్ ఫ్లో అంటే డిజైన్ ట్యాబ్ ఇదొకటి. హ్మ్. హ్మ్. ఈ డిజైన్ ట్యాబ్‌లో మనకు కేటగిరీలో ఫ్లోస్ అనేటి ఉంటే ప్రాసెస్ ఫ్లో. ఓకేనా. సో, ఇదొక డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో, ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే ఇది వచ్చరికి ఏంటి అనంటే మనకు స్టార్ట్ షేప్ కదా! ఈ స్టార్ట్ షేప్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ హార్నెస్ ఉంది. ఓకేనా. హార్నెస్ ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం మనం? స్టార్ట్ షేప్ పైన డిఫైన్ చేస్తున్నాం. ఎక్కడ? ఏ ప్రాసెస్‌లో? స్క్రీన్ ఫ్లోలో. ఇప్పుడు ప్రాసెస్ ఫ్లోకెళ్దాం. ప్రాసెస్ ఫ్లోకి స్టార్ట్ షేప్‌లో ఉంటుందా ఏమన్నా? స్టార్ట్ షేప్‌లో ఏముంటుంది? ఏముండదు. మనం ఎక్కడ డిఫైన్ చేయాలి? అసైన్‌మెంట్ షేప్‌లో డిఫైన్ చేయాలి. ఓకేనా. అసైన్‌మెంట్ షేప్‌లో, అసైన్‌మెంట్ డీటెయిల్స్‌లో ఇక్కడ మనం హార్నెస్ అనేది డిఫైన్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు నాకేమర్థమైంది అనంటే, ఇప్పుడు నాకు ఈ ఎన్ని అసైన్‌మెంట్స్ ఉంటే ఈ పర్టిక్యులర్ నాకు స్క్రీన్ ఫ్లోలో అన్ని అసైన్‌మెంట్స్‌కి నాకు ఒకటే ఒక హార్నెస్ అన్నది అప్లికేబుల్. మళ్ళీ మధ్యలో నాకు చేంజ్ చేస్తా అంటే కుదరదు. ఓకేనా. సో, అది సంగతి. బట్ ఇక్కడ నాకు ప్రాసెస్ ఫ్లోలో ప్రతి ఒక్క అసైన్‌మెంట్ షేప్ అని కాన్ఫిగర్ చేస్తున్నా కాబట్టి,
ప్రతి ఒక్క అసైన్‌మెంట్‌కి నాకు డిఫరెంట్ హార్నెసెస్ నేను ప్రొవైడ్ చేసుకోగలను. ఓకేనా? సో, అది బేసిక్ అనమాట. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇక సెకండ్‌కొద్దాం. సెకండొచ్చేసరికి ఏందనంటే ఇది మెయిన్ అసలు. ఇది ఇక్కడ చాలామంది మిస్ అవుతారు. ఇది చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూయర్. అదేంటి అనంటే రౌటింగ్ ఆప్షన్. ఈ రౌటింగ్ ఆప్షన్ ఎక్కడుంటుంది మనకు? స్టార్ట్ షేప్‌లో ఉంటుంది. అదే మనకు ప్రాసెస్‌లో ఎవ్రి అసైన్‌మెంట్ షేప్ దగ్గర మనకొచ్చేసరికి ఏందంటే రౌటింగ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు నాకేమర్థమైంది అనంటే, ఎవరైతే కేస్ ఇనిషియలైజ్ చేస్తారో ఫర్ సపోజ్ ఇప్పుడు నేనొక యూజర్ అనుకుందాం. నేనొక కేస్ యూసేజ్ చేశాను. నేనొక కేస్ అనేది ఇనిషియలైజ్ చేశాను. రన్ చేశాను. కేస్ క్రియేట్ అయింది. సో, కేస్ క్రియేట్ అయిన తర్వాత నాకెప్పుడైతే నాకు ఈ స్క్రీన్ ఫ్లో వస్తదో అంటే అది నేను మాత్రమే సబ్మిట్ చేయాలింక. ఓకేనా? ఎందుకంటే మధ్యలో నాకు రౌటింగ్ ఆప్షన్ ఎక్కడుంది నాకు? అసైన్‌మెంట్‌లో నాకు రౌటింగ్ ఆప్షన్ ఉందా? లేదు గదా! నాకు స్టార్ట్ షీట్ పైన ఉంది గదా! అంటే ఇంక నేనే సబ్మిట్ జేయాలా. ఫర్ సపోజ్ ఇప్పుడు మేనేజర్‌కి ఈ కేస్ ఇచ్చాననుకో, ఇంక మేనేజరే సబ్మిట్ జేయాలనమాట. ఇంకా నాకు మధ్యలో నాకు రౌటింగ్‌కి ఆప్షన్ లేదు గదా నాకు. అంటే మేనేజరు నుంచి నాకు రావడానికి నాకు రౌటింగ్ ఆప్షన్ లేదు గదా నాకు. సో, అందుకే నాకిక్కడ ఏంటి అనంటే ప్రాబబిలిటీ నాకిక్కడ ఏంటి అనంటే ఓన్లీ స్టార్ట్ షేప్‌లోనే కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఓన్లీ నాకు స్టార్ట్ షేప్‌లో మాత్రమే రౌటింగ్ ఉంది. మధ్యలో నాకు రౌటింగ్ చేస్తా నా వల్ల అవ్వట్లేదు. నేను ఇంటికెళ్ళిపోతా అనంటే కుదరదనమాట. ఓకేనా? నేను ఎప్పుడైతే ఎవరైతే ఈ కేస్ ఇనిషియలైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఫినిష్ చేయాలి అంతే ఇంక తప్పదింక. ఓకేనా? రైట్. అదే ఇక్కడ మనకు ప్రాసెస్‌లో అలా ఉండదనమాట. మధ్యల నీకెక్కడ కాంప్లికేటెడ్ అనిపించినా గాని రౌటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ యూ అంటే మన బిజినెస్ సినారియో బట్టి. రైట్. ఇదయిపోయింది. ఇంకొక చిన్నవి చూద్దాం. మన ఫ్లో యాక్షన్స్ జనరల్‌గా మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాము? మన ప్రాసెస్ ఫ్లోలో జనరల్‌గా మనము కనెక్టర్ పైన చేస్తా ఉంటాం. ఓకేనా? అదే ఇక్కడ మనకొచ్చేసరికి ఏందంటే అసైన్‌మెంట్ పైన చేస్తాం. ఓకేనా? సో, ఇవి మనకు డిఫరెన్సెస్. ఇంకా బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనంటే ఫర్ సపోజ్ కేస్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఈ కేస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏంటి అనంటే మనకు స్క్రీన్ ఫ్లో కాబట్టి ఈజీగా మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్‌కి వెళ్ళొచ్చు. ఓకేనా? అదే మన ప్రాసెస్ ఫ్లోలో వచ్చరికి ఏందనంటే ఇలా వెళ్ళొచ్చా? బై డిఫాల్ట్‌గా వెళ్ళరాదు. ఇలాంటి నాకు ఆప్షన్ అవ్వాలి. ఇలాంటి నాకు ఆహ్, ఫీచర్ నాకు కాన్ఫిగర్ జేసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ నేను కాన్ఫిగర్ జేయాలి అనంటే కొంచెం కాంప్లెక్స్ అన్నది మనం కాన్ఫిగరేషన్ జేసుకోవాలనమాట. కొంచెం కాంప్లెక్స్‌లో మనం డీప్‌గా వెళ్ళాలి దాంట్లో. ఓకేనా? అడిషన్ కాన్ఫిగరేషన్ జేసుకోవాలా. ఓకే. బట్ ఇక్కడ నాకు బై డిఫాల్ట్ నాకు చాలా చక్కగా పెగా అన్నది మనకు క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈజీగా నేను నావిగేట్ చేయగలుగుతాను. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్. ఓకేనా? ఇవి డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? మెయిన్‌లీ మనం ఏమేం చెప్పుకోవచ్చు హార్నెస్ అవైలబుల్ ఎట్ ది స్టార్ట్ షేప్ స్క్రీన్ ఫ్లోలోని చెప్పేది. నెక్స్ట్ మనకు రౌటింగ్ ఆప్షన్ అనేది మధ్యలో కుదరదు. ఓన్లీ నాకు స్టార్ట్ షేప్ మాత్రమే ఉంది. ఫ్లో యాక్షన్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాను? అసైన్‌మెంట్ షేప్ మీద కాన్ఫిగర్ చేస్తాను. అండ్ ఇంకో ఫోర్త్ ఆప్షన్ వచ్చరికి ఏంటి అనంటే నాకు ఈజీ నావిగేట్ ఫ్రమ్ వన్ స్క్రీన్ టు అనదర్. అదే ఇప్పుడు నాకు స్క్రీన్ ఫ్లోలో వచ్చరికి ఏంటి అనంటే నాకు ఫస్ట్ harness is available at the assignment shape. Next, routing option is also available at the assignment shape. నెక్స్ట్ ఫ్లో యాక్షన్ కాన్ఫిగరేషన్ ఎక్కడైతే ఉందో అంటే ఫ్లో యాక్షన్ ఇన్వోక్ చేయడానికి నేను ఎక్కడ చేసుకోను కనెక్టర్‌లో చేసుకుంటాను. ఓకేనా? ఇవి 3 అయిపోయినాయి. నాకు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే నాకు ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ నాకు బై డిఫాల్ట్ నాకు మూవ్ చేయడానికి కుదరదు. ఇఫ్ ఇన్ కేస్ నేను కాన్ఫిగర్ చేయాలనుకుంటే కొంచెం నేను అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తది. విచ్ క్రియేట్స్ లాట్స్ ఆఫ్ కొంచెం కాంప్లెక్స్ అన్నది చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇవి సంగతులు ఇంతే ఇంక. ఓకేనా? ఇవి చెప్పేసి సరిపోతదనమాట. ఓకే. రైట్. పర్ఫెక్ట్. నెక్స్ట్ యూజర్ సబ్మిట్స్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ టు హావ్ ఇప్పుడేం చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు నేను ఫస్ట్ స్క్రీన్‌లో ఉన్నా. ఓకేనా? ఫస్ట్ స్క్రీన్‌లో ఉన్నా. నేనిది ఎంటర్ చెయ్యకముందు ఈ స్క్రీన్‌కి వెళ్ళరాదనమాట. ఇది ఎంటర్ చేయండి. ఈ స్క్రీన్‌కి వెళ్ళరాదు. బై డిఫాల్ట్ ఇట్లా వెళ్ళరాదు. అంటే రెస్ట్రిక్ట్ చేయాలి నేను. అంటే ఈ డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఒకటే ఉంది కాబట్టి నాకిది సింపుల్ ఉంది. ఇలా నాకు ఇలా ఇప్పుడు నాకు 20, 30 ఇట్లా నాకు ఫీల్డ్స్ ఉంటాయి. అవన్నీ ఎంటర్ చేయాలి కదా! అవన్నీ ఎంటర్ చేయంది ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళాననమాట. ఇవన్నీ ఎంటర్ చేస్తేనే నాకు నెక్స్ట్ ప్రాబబిలిటీ ఉండాలి. ఇప్పుడు నాకు ఈజీగా నేను నావిగేట్ చేయగలుగుతాను. ఓకేనా? అలా నాకు వద్దనమాట. సో, ఎలా చేసుకోవాలి అనంటే సింపుల్‌గా ఈడికొచ్చేసేయండి. ఈడికొచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క ఇది నాకేం కావాలా ప్రతి ఒక్క అసైన్‌మెంట్ ఈ ప్రతి ఒక్క అసైన్‌మెంట్ మీద నాకు కాన్ఫిగరేషన్ ఉండాలి గాబట్టి, సింపుల్‌గా ఏం లేదు. అసైన్‌మెంట్ మీద డబుల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు ఓన్లీ అలో నావిగేట్ బ్యాక్ టు ది స్టెప్ అని ఉంది. ఓన్లీ అలో అని ఉంది. జస్ట్ సబ్మిట్ కొడదాం. ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. ఓకే. దీనికి పెట్టను. మళ్ళీ ఇలా తీసేస్తాం కాబట్టి. ఓకే. మళ్ళీ ఒకసారి కేస్ రన్ చేస్తాను. ఇప్పుడు నాకు బై డిఫాల్ట్ ఉందా? లేదు గదా! దీనికుందా నేను ఒక్కటే ఇచ్చాను కాబట్టి ఉందిలే. ఓకేనా? ఈ రివ్యూ స్క్రీన్‌కుందా? రివ్యూ స్క్రీన్‌కి లేదు. ఓకేనా? మీకు డిఫరెన్స్ చూపెట్టడానికి ఇది పెట్టా. యాహ్! ఉందా? లేదు. సో, నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను. అప్పుడు మాత్రమే నాకు ఈ స్క్రీన్‌కొస్తుంది. అప్పుడు నేను బ్యాకెళ్ళొచ్చు ఇంక నేను. ఓకేనా? అందుకే అక్కడ నాకు ఆప్షన్ ఉంది కదా! ఓన్లీ అలో బ్యాక్ టు ది స్టెప్ అని. సో, అలా ఫ్రంట్ మూవ్ కాదనమాట. ఓన్లీ నేను ఇక్కడ ఈ
రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి ఎంటర్ చేసిన తర్వాతనే అది చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఆ యొక్క కాన్ఫిగరేషన్ అక్కడ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు తీసేస్తాను ప్రస్తుతానికి. యాహ్! పర్ఫెక్ట్. అండ్ ఇంకొకటి 6 వచ్చేసరికి ఏంది అనంటే ఐ నీడ్ టు కమిట్. ఓకే. ఇప్పుడేంటి అనంటే నాకు రియల్ టైమ్‌లో జనరల్‌గా ఎలా ఉంటాయంటే ఒక 5-10 స్క్రీన్స్ ఉంటాయన్నమాట. 10 ట్యాబ్స్ ఉంటాయి. ఓకేనా? 10 ట్యాబ్స్ ఉన్నప్పుడు మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఇప్పుడు ఇప్పుడు అంత ఎందుకండి. ఇప్పుడు మీరు పాస్‌పోర్ట్ అప్లికేషన్స్ గానీ, ఇంకా వేరే ఏమన్నా రియల్ టైమ్ సినారియోస్‌లో మీరు లోన్ అప్లికేషన్ గానీ, మీరు చేసేటప్పుడు ఏంటి అనంటే ఎలా ఉంటుంది, చాలా మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి గదా! ఓకేనా? మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి. సో, మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నప్పుడు జనరల్‌గా ఎలా ఉంటది అనంటే, సో, ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత డేటాబేస్ కమిట్ చేస్తే అదేదో చాలా చెండాలంగా ఉంటది కదా! ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటి అనంటే, ఇప్పుడు ఇక్కడ నాకు 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ 3 స్క్రీన్స్‌లో ఫస్ట్ నేను కలెక్ట్ అనే స్క్రీన్‌లో ఉన్నా. నీకు కొంచెం ఏదో డీటెయిల్స్ అన్నది ఎంటర్ చేశాను. నేను కంటిన్యూ కొట్టాను. బై డిఫాల్ట్ ఏమవుతుందో తెలుసా? ఇది తీసుకెళ్ళి డేటాబేస్ హిట్ చేస్తది. ఇప్పుడు నాకు ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 3 స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ హిట్ చేస్తది నాకు. ఓకేనా? 3 టైమ్స్ నాకు హిట్ చేస్తది. అక్కడ ఏమైంది నాకన్నా అసలు ఇప్పుడు నాకు 3 ఉన్నాయి కాబట్టి ఓకే. రియల్ టైమ్‌లో నాకు ఒక 5-10 ఉన్నాయనుకో 10 టైమ్స్ నాకు హిట్ చేసినట్టు డేటాబేస్‌ని. అది వేస్ట్ అన్నట్టే కదా! ఓకేనా? సో, ఎక్కడైతే నాకు ప్రతిసారి డేటాబేస్ హిట్టింగ్ జరుగుతదో అక్కడది వేస్ట్ అన్నట్టేం కాదు. ఓకేనా? సో, దాన్ని మనం లిమిట్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అనంటే నాకు లాస్ట్ స్టేజ్‌లో మాత్రమే నాకు సేవ్ అవ్వాలి. అంటే లాస్ట్ స్టేజ్‌లో మాత్రమే నాకు కమిట్ అవ్వాలా. ఉన్న డేటా మొత్తం కమిట్ అవ్వాలా. ఓకేనా? సో, ఇట్లా అడుగుతాడు. ఓకేనా? ఈ విధంగా అడుగుతాడు. నాకు తెలుసు మీకు ఆన్సర్ తెలుసని. బట్ ఈ విధంగా అడిగితే ఎలా ఆన్సర్? ఐ నీడ్ టు కమిట్. ఐ నీడ్ టు కమిట్ ది డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్ ఓకే. ఓన్లీ అట్ ది లాస్ట్ స్టేజ్. ఓకే. ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ది డేటాబేస్ ఇంటరాక్షన్స్. హౌ కెన్ యూ డూ అని అంటాడు. ఏం చేయాలి సింపుల్‌గా మళ్ళీ సేమ్ నాకు ఇది ఇక్కడికొచ్చి సేవ్ అండ్ లాస్ట్ స్టెప్ ఉంది గదా! ఇది క్లిక్ చేస్తే సరిపోతది. అప్పుడు ఏమైతది అనంటే నాకు ఓన్లీ లాస్ట్ స్టెప్‌లో మాత్రమే నాకు ఆల్ ఎట్ వన్స్ నాకు డిఫకీలో ఉన్న డేటాబేస్ ఏదైతే ఉంటాయో నాకు అవన్నీ నాకు ఎట్ ఎ టైమ్ నాకు కమిట్ అయిపోతది. అప్పుడు నాకు ఇక్కడ ఏమైంది అనంటే నాకు ఇక్కడ 3 టైమ్స్ డేటాబేస్ హిట్ అయ్యేది నాకు ఓన్లీ 1 టైమ్ మాత్రమే హిట్ అయితది. ఓకేనా? సో, ఆ విధంగా. దీన్ని బట్టి ఇక మా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. రియల్ టైమ్‌లో నాకు చాలా స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి, అన్ని స్క్రీన్స్‌కి నాకు ప్రతిసారి హిట్ చేసి కన్నా, ఓన్లీ వన్స్ హిట్ చేస్తే బావుంటది కాబట్టి అదనమాట. రైట్. ఇక సెవెంత్ వచ్చరికి ఏంటి అనంటే, హౌ డు క్రియేట్ ఎ స్క్రీన్ ఫ్లో మాన్యువల్లీ. ఓకేనా? ఎట్లా క్రియేట్ చేస్తావు మాన్యువల్లీ? మీరు తెలివిగా ఏం చెప్తారు అనంటే, కేస్ లైఫ్ సైకిల్ చేయొచ్చు కదా! అంటాడు. నాకు కేస్ లైఫ్ సైకిల్ వద్దు. నాకు మాన్యువల్ క్రియేట్ చెయ్యి. తెలుసుగా మాన్యువల్ ఎట్లా క్రియేట్ చేస్తారు? ఎట్లా క్రియేట్ చేస్తారు? మామూలుగా ఇప్పుడొకటి ఏది ప్రాసెస్‌కెళ్ళి హ్మ్. ఎక్కడికెళ్ళింది? ప్రాసెస్‌కెళ్ళి ఫ్లో పెట్టి సంథింగ్ ఏదో ఈలో క్రియేట్ చేసేసి చేస్తే నాకేంటి అనంటే బై డిఫాల్ట్‌గా ఇక్కడ నాకు ఫ్లో స్టాండర్డ్ కనిపిస్తది. మన స్క్రీన్ ఫ్లో ఎట్లా క్రియేట్ చేస్తావు? ఎట్లా క్రియేట్ చేయాలా? ఒక్కసారి క్రియేట్ చేసి మళ్ళీ ఇదేమన్నా చేస్తున్నావా? చేయలేం కదా! మరి ఎట్లా క్రియేట్ చేస్తావు? అనయితే క్వెషన్. ఏం లేదు. సింపుల్‌గా మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాం. క్రియేట్‌కెళ్ళి ప్రాసెస్‌కెళ్ళి ఫ్లోకెళ్ళి ఇక్కడ సమ్ ఏడిడిడి ఇట్లా పెడదాం ఒక టెస్ట్. ఇప్పుడు ఇక్కడేంటి వ్యూ అడిషనల్ కాన్ఫిగర్ ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు స్టాండర్డ్ టెంప్లేట్ ఫర్ స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి మనం క్రియేట్ అండ్ క్లోజ్ చేస్తే అయిపోయిందింక. ఓకేనా? ఒక్కసారి దీన్ని రిఫ్రెష్ కొడదాం. రిఫ్రెష్ చేసిన వెంటనే ఎక్కడుంటుంది? ప్రాసెస్‌లో ఉంటుంది కదా! ప్రాసెస్‌లో ఫ్లోలో సమ్ ఎస్‌టిడి ఇక్కడ ఒకసారి మనం డిజైన్‌కెళ్తే ఇక్కడ స్క్రీన్ ఫ్లో కనపడుతది. ఓకేనా? ఈ విధంగా మనం ట్రెడిషనల్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్లో. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఐ నీడ్ టు అలో ది ఎర్రర్స్ ఇన్ ద ఫస్ట్ స్క్రీన్ అండ్ వాలిడ్ ఆన్ ద లాస్ట్ స్క్రీన్. హౌ టు అచీవ్? సో, ఇది ఇట్లా ఉంటాయి రియల్ టైమ్ క్వెషన్స్. ఓకేనా? ఏమంటున్నాడు అనంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు కలెక్ట్ స్క్రీన్‌లో నాకు సంథింగ్ ఏదో వాలిడేషన్స్ ఉన్నాయి. ఎర్రర్స్ ఉన్నాయి. నాకు కంటిన్యూ కొట్టాను. ఇక్కడ ఏంటంట ఇప్పుడు నాకు దీనిపైన వాలిడేషన్ రాసినా కాబట్టి దీన్నేమైనా ఎర్రర్స్ ఉంటే త్రో చేస్తా కదా! కంటిన్యూ కొట్టిన వెంటనే త్రో చేత్తది. నాకు అట్లా వద్దంట. ఓకేనా? అట్లా వద్దు. నాకేం కావాలంటే లాస్ట్ స్టేజ్‌లో రాగానే నాకు ఎర్రర్స్ రావాలా. ఏది ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నాయి, సెకండ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఏదైతే నాకు ఎర్రర్స్ ఉన్నాయో నాకప్పుడు పాపప్ అవ్వాలా. అంటే ఫస్ట్ ఏదో అరే పలానా నేమ్‌లో ఎక్కడ ఫుల్ నేమ్ దగ్గర నాకు ఎర్రర్ ఉందిరా. లేకుంటే రివ్యూస్‌లో నాకు ఎర్రర్ ఉందిరా అని కనపడాల. ఓకేనా? సో, అది సంగతి. మరెట్లా? ఎట్లా చేయాలా? అనేదే క్వెషన్. ఏం లేదు. ఇక్కడికొచ్చి అలో ఎర్రర్స్ అని ఉంది కదా! అలో ఎర్రర్స్ అంటే ఏంటి? అలో ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ఎర్రర్స్‌ని డేటాబేస్‌లో కమిట్ చేయడం కాదనమాట. అలో ఎర్రర్స్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు ఇక్కడ మనము ఫుల్ నేమ్ అని పెడుతున్నాము. ఫుల్ నేమ్ దగ్గర వాలిడేషన్ ఉంది. ఎర్రర్ ఉంది. అది ఎట్ ఎ టైమ్ త్రో చేయదనమాట. ఏం చేస్తదంటే ఫస్ట్ అలో చేస్తది.
ఇక్కడ లో చేస్తది. ఇప్పుడు కంటిన్యూ కొట్టినప్పుడు ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తది. అరే నాయనా! ఫుల్ నేమ్ దగ్గర ఎంటర్ సంథింగ్ ఏదో తప్పు కొట్టినావురా నాయనా! ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తది. ఎక్స్‌క్లమేటరీ మార్క్‌తోని కనిపిస్తది. రివ్యూ స్క్రీన్‌లో ఏమన్నా ఉంటే రివ్యూ స్క్రీన్‌లో కూడా అరే నాయనా! పీవై నేమ్ దగ్గర చండాలంగా రాసినావు నేము. దాన్ని కొంచెం ఎడిట్ చేయరా నాయనా అన్నట్టు ఒకటి మనకు ఎర్రర్ అనేది త్రో చేస్తది. ఆ విధంగా ఎక్కడుంటుంది అది అంటే లాస్ట్ స్టేజ్‌లో నాకు అనిపిస్తదనమాట. అది సంగతి. నాకెందుకో ఈ ఆప్షన్ అన్నది మేబీ హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. బట్ నాకు ఒక యూఎక్స్‌గా నేనొక యూఎక్స్ పరంగా ఆలోచిస్తే నాకు నచ్చల. ఎందుకనంటే వాడొక రియల్ టైమ్‌లో 20 స్క్రీన్‌లుంటాయి. 20 ట్యాబులుంటాయి. 20 ట్యాబులు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ దగ్గర అరే లేదురా నాయనా ఫస్ట్ స్టేజ్ దగ్గర తప్పు రాసినావురా అంటే ఇంక మనకెంత కోపమొస్తది. సో, అందుకే నాకిది ఆప్షన్ నచ్చల. అది నా పర్సనల్ అది. రైట్. పర్ఫెక్ట్. నెక్స్ట్ హ్మ్. అయిపోయింది. ఇంక నైన్త్ వచ్చేసరికేందంటే కెన్ వి యాడ్ స్పిన్ ఆఫ్ ఆప్షన్ ఇన్ ది స్క్రీన్ ఫ్లో అని యాహ్! స్క్రీన్ ఫ్లో అని అంటున్నాడు. చూద్దాం ఒకసారి మరి. ఇది ఇంటర్వ్యూ క్వెషన్ గూడా అడిగా యాక్చువల్లీ. పోస్ట్ బెట్టా. కమ్యూనిటీ పోస్ట్‌లో మీరు చూడాలా. ఓకేనా. డైలీ ఒక ఇంటర్వ్యూ క్వెషన్ పెడుతున్నాను. ఓకేనా. అన్నీ దాంట్లో ఎలా ఉన్నాయనంటే 50, 50 ఉన్నాయి. ఓకేనా. సగం మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. సగం మంది తప్పు ఆన్సర్ ఇస్తున్నారు. సో, చూడండి. ఓకేనా. సో, ప్రతి ఒక్క క్వెషన్ ఏదైతే ఉందో అది మీరు ఇంక నేను ప్రాక్టికల్ సినారియోస్ ఇంక నేను బెడతలేను. స్టార్టింగ్ కాబట్టి మెల్లిమెల్లిగా ఏది బేసిక్ క్వెషన్స్ ఏస్తున్నాననమాట. ఓకేనా. ఇంక రాను రాను మంచి మంచి ఆ! ఏది ప్రాక్టికల్ క్వెషన్స్ ఏస్తాను. అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయాలది. ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తే అక్కడ ఆప్షన్ పెట్టాలి. అట్లా చేయండి. ఓకేనా. మీకు టైం ఉన్నప్పుడే డైలీ అట్లా ఇంటరాక్షన్ చెప్పను. మీకు టైం ఉన్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చేయండి. బట్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చేయండి. ఓకేనా. తప్పులేదు దాంట్లో. రైట్. ఏం క్వెషన్ ఇప్పుడు? అయితే ఇప్పుడు స్క్రీన్ ఫ్లోలో ఉన్నాం గదా! స్క్రీన్ ఫ్లోలో ఇప్పుడు నాకు జనరల్‌గా స్పిన్ ఆఫ్ ఆప్షన్ ఎక్కడుంటుంది? సెపరేట్ షేపా అది? కాదు గదా! సబ్ ప్రాసెస్‌లో ఉంటుంది. అది మనకు తెలిసిందే. సబ్ ప్రాసెస్ ఓపెన్ చేస్తాను. ఇదేంటిది స్క్రీన్ ఫ్లో గదా! ఇదొకటి. స్క్రీన్ ఫ్లోనే ఇది. సబ్ ప్రాసెస్ ఓపెన్ చేస్తాను. ఏమన్నా స్క్రీన్ ఫ్లో ఏమన్నా స్పిన్ ఆఫ్ ఆప్షన్ ఉందా? లేదు గదా! అదే. ఇప్పుడు నేనొక్కసారి దీంట్లో చూస్తాను. ఇదేంటిది మనకు ఫ్లో స్టాండర్డ్ అంటే ప్రాసెస్ ఫ్లో. ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తాను. ఎక్కడుంది సబ్ ప్రాసెస్? డబుల్ క్లిక్ చేస్తాను. ఆబ్వియస్‌లీ దీంట్లో ఉంటది. స్పిన్ ఆఫ్. ఇది సంగతి. ఓకే. సో, స్పిన్ ఆఫ్ అన్నది ఎక్కడుంటుంది? ఓన్లీ ప్రాసెస్ ఫ్లోలో మాత్రమే ఉంటుంది. ఎందుకు అనంటే రౌటింగ్ ఆప్షన్. స్పిన్ ఆఫ్ అంటే ఏంటి? ఇది జస్ట్ స్పిన్ అయిపోతది కదా! ఇక్కడ నుంచి వేరే దగ్గర స్పిన్ అయిపోతదనమాట. ఓకేనా. అట్లా అవ్వకూడదు. స్క్రీన్ ఫ్లోలో అట్లా ప్రాబబిలిటీ లేదు. ఓకే. అది సంగతి. ఎందుకంటే రౌటింగ్ కదా అది. పర్ఫెక్ట్. కెన్ ఐ చేంజ్ ది ఫ్లో టైప్ వన్స్ ఐ క్రియేటెడ్? లేదు కదా! చూసాం కదా ఇంతకుముందే. ఓకేనా. ఒక్కసారి మనం క్రియేట్ చేసినామనంటే దాన్ని మనం చేంజ్ చేయడం కుదరదు. ఇక్కడుందా? లేదు. ఓకేనా. బై డిఫాల్ట్ అదేముంది ఇది దాన్నేమంటారు డిజబుల్ ఉంది. ఎడిటబుల్ ఇట్లా లేదు గదా! రీడ్ ఓన్లీలో ఉందనమాట. ఇట్లా మంచిగా ఎడిటబుల్‌లో లేదు. సో, క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రియేట్ చేయండి. ఓకేనా. అయినా ఇప్పుడు మాన్యువల్ వేలో ఎవరు క్రియేట్ చేస్తారు గానీ, జనరల్‌గా చెప్తున్నా ఇలా ఈ ఈ విధంగా క్వెషన్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క యాస్పెక్ట్‌లో చూడాలి గదా! ఓకేనా. అదే సంగతి. రైట్. పర్ఫెక్ట్. ఇవి అయిపోయినాయి. ఇంకొక చిన్న క్వెషన్ ఏంటి అనంటే జనరిక్ క్వెషన్ అనమాట. ఇది చాలా మందికి అడిగినారనమాట. సో, అందుకే నేను 10థ్ క్వెషన్‌లో ఫ్రేమ్ అంటే 11థ్ క్వెషన్‌గా ఫ్రేమ్ చేయలేదు. జనరిక్‌గా ఇది అడగొచ్చు. ఇదేంటి అనంటే, మీ యొక్క ప్రాజెక్ట్ సినారియోలో మీరు స్క్రీన్ ఫ్లోని ఎందుకు వాడిల్లు? స్క్రీన్ ఫ్లోని ఎందుకు వాడిల్లు? ప్రాసెస్ ఫ్లో వాడుకోవచ్చు గదా! ఎందుకంటే ప్రాసెస్ ఫ్లోలో మనకు ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఫ్లో ఉందనుకో, ఏమున్నాయి ఆటోమేషన్స్? ఏమున్నాయి? అంతగాని ఏం లేవు గదా! చిన్నగున్నాయి. అసలేం లెవ్వు. ఓకేనా. అదే ఇప్పుడు మనకు ప్రాసెస్ ఫ్లోలో మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనకు. ఆటోమేషన్స్‌లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఓకేనా. కొన్ని అడ్వాన్స్ షేప్స్ ఉంటాయి. కొన్ని ఆటోమేషన్స్ ఉంటాయి. కొన్ని సపోర్ట్ చేయవు గదా! మనకు స్క్రీన్ ఫ్లోలో. మరి అయినా ఎందుకు వాడినావు? ఓకేనా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ అయినా వాడితే ఎందుకు వాడాల్సొచ్చింది? ప్రాసెస్ ఫ్లో ఉన్నంత గూడా ఎందుకు వాడాల్సొచ్చింది? అనేది క్వెషన్. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇప్పుడు దీనికి ఎట్లా ఆన్సర్ చెప్దామన్నది చూద్దాం. సో, ఫస్ట్ ఏంటి అనంటే స్క్రీన్ ఫ్లో ఎందుకు క్రియేట్ అయింది? ఫస్ట్ ఎందుకు ఏది ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది? ప్రాసెస్ ఫ్లో ఉన్నా గాని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చిందనంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కేస్ తీసుకుందాం. ఆల్రెడీ ఒక కేస్ క్రియేట్ చేసినాం గదా! ఎందుకు ఇన్ని సార్లు క్రియేట్ చేయడం? యెప్. హ్మ్. సో, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడిక్కడ నాకు మల్టిపుల్ ఇది నేను చేయలేదా ఏంటి? ఇప్పుడు ఇంకొక కేస్ క్రియేట్ చేయాల్సొస్తది. హా! ఇప్పుడు ఇక్కడ నాకు ఒక స్క్రీన్ నుంచెల్లి ఇంకో స్క్రీన్‌కి నాకు ఎందుకిచ్చింది ప్రాబబిలిటీ అన్నది ఆలోచించాలి ఫస్ట్. ఎందుకిచ్చింది అనంటే, స్క్రీన్ ఫ్లో అన్నది జనరల్‌గా ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అనంటే, మనకు హ్యూజ్ డేటా ఉంటది. చాలా హ్యూజ్ డేటా కదా సార్. ఓకేనా. చాలా అంటే చాలా హ్యూజ్ డేటా ఉంటదనమాట.
సో, చాలా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, చాలా హ్యూజ్ అంటే బల్క్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు, ఓకేనా? బల్క్ యూజర్ డీటెయిల్స్ నాకు కావాలనుకున్నప్పుడు అంటే ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ ది హ్యూజ్ డేటా, ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ ది బల్క్ డేటా. ఓకే. సో, ఇట్లా లార్జ్ డేటా ఉన్నప్పుడు నాకేంటి అనంటే అదంతా నాకు సింగిల్ స్క్రీన్‌లో అంటే సింగిల్ కలెక్ట్ యూఐ ఫార్మ్‌లో తీసుకొచ్చి పెడితే అదెలా ఉంటది? ఫస్ట్ యూఐగా చాలా చండాలంగా ఉంటది. యూఎక్స్ ఫంక్షనాలిటీ చాలా చండాలంగా ఉంటది. థర్డ్ ఇంకోటొచ్చేసరికి ఏందంటే పెర్ఫార్మన్స్ ఇష్యూ వస్తది. ఓకేనా? అని ఎలా ఉంటదంట? బావుండదు గదా! ఉన్నది మొత్తం ఒకే దాంట్ల ఇట్లా డిస్క్రిపెన్సీ క్రియేట్ చేశారట. కంజెస్టెడ్‌గా ఉంటది. ఓకేనా? సో, అలా అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మనం ఏంటి అనంటే జస్ట్ ఫర్ ఏది కలెక్షన్ పర్పస్ మాత్రమే. స్క్రీన్ ఫ్లోకి మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే. ఓకేనా? కలెక్షన్ పర్పస్ అంటే టు కలెక్ట్ ది యూజర్ డీటెయిల్స్. ఓకేనా? సో, అలాంటి డీటెయిల్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఓకేనా? మనం వచ్చరికి ఏందంటే స్క్రీన్ ఫ్లో అన్నది వాడుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకేంటి అనంటే మనకు ఒక స్క్రీన్ నుంచెల్లి ఇంకో స్క్రీన్‌కి వెళ్ళే ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ నుంచెల్లి రివ్యూ, రివ్యూ నుంచి టెస్టింగ్ అట్లా మనం నావిగేట్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, అది సంగతి. ఇక కమింగ్ టు నా యొక్క ప్రాజెక్ట్ సినారియోలో ఎక్కడ యూజ్ చేశాం అనంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాస్ వర్కింగ్ సప ఫర్ సపోజ్ ఐయామ్ వర్కింగ్ ఇన్ ఏ ఇన్స్యూరెన్స్ డొమైన్ అనుకుందాం. ఓకేనా? ఇన్స్యూరెన్స్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఓకే. ఉన్నాయి నాకు. దాంట్లో ఏంటి అనంటే నాకు ఇన్స్యూరెన్స్ ఏది క్లెయిమ్ చేయడానికి నేనేం చేయాలి అనంటే పాలిసీ హోల్డర్ గాడు ఒక కేస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ కేస్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటి అనంటే మనకు బేసిక్ డీటెయిల్స్, అడ్వాన్స్ డీటెయిల్స్, అడిషనల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఫిలప్ చేయాల్సి వస్తది. ఓకేనా? ఇవన్నీ ఫిలప్ చేయాల్సి వస్తది కాబట్టి చాలా హ్యూజ్ డేటా కదా సార్. సో, అది అక్కడ ఏంటి అనంటే మనము ఏది వి హావ్ యూజ్డ్ స్క్రీన్ యూ నో స్క్రీన్ ఫ్లో అనమాట. ఓకేనా? ఎందుకంటే బేసిక్ డీటెయిల్స్ చాలా అంటే చాలా పెద్దగుంటదక్కడ. ఓకేనా? అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ అడ్వాన్స్ డీటెయిల్స్. అడ్వాన్స్ డీటెయిల్స్ వచ్చినప్పుడు అరెరే! నేను మిడిల్ నేమ్ దగ్గర అని మర్చిపోయానే, లేకుంటే ఏదో మిస్టేక్ చేశానే, లేకుంటే ఒక ఫీల్డ్‌ని మిస్ చేశానే అనేది గుర్తుకొస్తది. అదే ఇప్పుడు నేను ప్రాసెస్ ఫ్లో ఇంప్లిమెంట్ చేసిందనుకో నాకు బ్యాక్ స్టెప్‌కి కుదురుతదా బై డిఫాల్ట్‌గా? కుదరదు కదా! సో, అందుకే అలాంటి సినారియోస్‌లలో మంచి యూఎక్స్ ఫంక్షనాలిటీ నేను మంచి యూఎక్స్ ఫంక్షనాలిటీ నేను చేయాలి కాబట్టి, మంచి యూఐ ఉండాలి కాబట్టి, సో, ఇన్ థట్ పర్టిక్యులర్ సినారియో ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ స్క్రీన్ ఫ్లో ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో. ఓకేనా? హియర్ ద మెయిన్ ఇంటెన్షన్ మళ్ళీ ఇంకొకటి ఎందుకు ప్రాసెస్ ఫ్లోలో మంచి మంచి ఆటోమేషన్స్ ఉన్నాయి గదా! అంటే ఇక్కడ మనం దానికి గూడా చాలా క్లెవర్‌గా మన ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అనంటే హియర్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ వాస్ టు ఓకేనా? అవర్ మెయిన్ ఇంటెన్షన్ వర్ టు ఏది టు కలెక్ట్ ది యూజర్ డీటెయిల్స్ దట్స్ ఇట్. ఓకేనా? మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏముండే అనంటే కలెక్షన్ ఆఫ్ డేటా మాత్రమే ఉండే అనమాట. ఓకేనా? మనకెలాంటి అక్కడ ఆటోమేషన్స్ కానివ్వండి, అలాంటి దానికి అవసరం లేకుండే. ఓకేనా? సో, అవసరం ఉంటే మేబీ వి మే థింక్ ఆఫ్ సమ్ ఆల్టర్‌నేట్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ ఫ్లో. బట్ ఇక్కడ మనకు ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ మాత్రమే నాకు అవసరం ఉండే కాబట్టి, హ్యూజ్ డేటా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, సో, ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఈస్ టు కలెక్ట్ ది డేటా. దట్స్ వై వి హావ్ ఇంప్లిమెంటెడ్ స్క్రీన్ టైప్ ఫ్లో ఇన్ అవర్ రీసెంట్ ప్రాజెక్ట్ అని ఈ విధంగా చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇది సంగతి. ఓకే. ఇప్పుడు మనకొచ్చినాయి గదా! మొత్తం 10 క్వెషన్స్ రియల్ టైమ్ సినారియోస్‌లో ఎట్లా ఆన్సర్ జెప్పాలా? ఏంటి సంగతి అన్నది. ఈచ్ అండ్ ఎవ్రి యాస్పెక్ట్ పైన ఆల్‌మోస్ట్ అన్ని యాస్పెక్ట్ పైన నేను కవర్ చేశాను. మేబీ ఇంకేమన్నా చిన్న చిన్న నాకేమన్నా గుర్తుకొచ్చి, నాకేమన్నా మిగిలితే లేకుంటే ఇంకా నా కనెక్షన్స్ ఎవరైనా ఇంకా నాకు రీచ్ అయ్యేలాంటి ఏమన్నా క్వెషన్స్ లాంటివి అడిగితే నాకు మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. దెన్ డెఫినైట్‌లీ మంచి దీనిపైన ఇంకా మనం వీడియోస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? మనం క్రియేట్ చేద్దాము. ఆహ్, ఏది మీకది అప్‌లోడ్ చేస్తా ఉంటానన్నమాట. ఓకేనా? సో, ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే, ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్టయితే, ఈ సీరీస్ ఆఫ్ కంటెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, ఒక షేర్ కొట్టండి అండ్ కామెంట్ అయితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినా, నచ్చకపోయినా ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. సో దట్ నాకు తెలవాలి కదా! నా నా ఫీడ్‌బ్యాక్ నాకు తెలియాలి. సో దట్ నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏంటి సో అండ్ సో. చెప్తున్నానా? మీకు అర్థమవుతుందా? ఓకేనా? ఏదైతే ఉందో నాకు ఇంప్రూవ్‌మెంట్ కావాలి. ఓకేనా? సో, అది సంగతి. ఎందుకనంటే మన వీడియో చాలా మందికి ఆల్రెడీ 400+ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, మన ఫ్యామిలీ మెల్లిమెల్లి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, ఓకేనా? అందరికి యూజ్‌ఫుల్ అవ్వాలా కాబట్టి, నా ఫీడ్‌బ్యాక్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అది సంగతి. ఇంకా మన ఛానెల్‌ని ఇంకా మీరు సబ్‌స్క్రైబ్ చేసుకోకుంటే, సో, ప్లీజ్ ఆ సబ్‌స్క్రైబ్ బటన్ కొట్టి, ఇంకా ఫ్యామిలీ ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? ఇంకా మన పెగా కమ్యూనిటీని ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? సో, అది సంగతి. సో, హ్యాపీ పెగా అండ్ హ్యాపీ లెర్నింగ్. చలో బాయ్ బాయ్. టేక్ కేర్.